ఫ్రెండ్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఇంకో 3 monthsలో ఉంది. లాస్ట్ 90 daysలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద చాలామంది స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు. నేను హండ్రెడ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ అంటే ఈ 90 daysలో మెయిన్గా ఎక్కువ మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, ఒకటి కన్సిస్టెంట్గా డిసిప్లిన్డ్గా ఒక టైం పెట్టుకొని డైలీ ఎగ్జామ్ రాయడం అనేది చేయలేకపోతున్నారు ఎక్కువగా. రెండోది, సబ్జెక్ట్స్ని ఈ 3 monthsలో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఏ సబ్జెక్ట్ ఫినిష్ చేయాలి, నెక్స్ట్ ఏ చదవాలి, ఇలా ఒక ప్రాపర్ షెడ్యూల్ లేకుండా కన్ఫ్యూజ్డ్గా పాలిటీ స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసి మళ్ళీ హిస్టరీ చదివి కరెంట్ అఫైర్స్ మిస్ అయిపోతున్నాం కానీ చెప్పి మళ్ళీ అవి చదివి లాస్ట్కి వచ్చేసరికి కన్సాలిడేటెడ్గా ఏది ఫినిష్ చేయలేకపోతున్నారు. ఈ సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం నేను ఐడెంటిఫై చేస్తాను చాలామంది స్టూడెంట్స్లో. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా ఇదే. థర్డ్ థింగ్ ఏంటంటే, వాళ్ళు వెళ్ళే పాత్లో ఒక మెంటర్ అంటే వాళ్ళు చదువుతుంది కరెక్టా కాదా, వాళ్ళు ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలో వాటి మీద చేస్తున్నారా లేదా. టేక్ ఎనీ సబ్జెక్ట్, పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎస్ఐఎన్టీ ఎన్వైర్న్మెంట్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ ఎబిలిటీ కానీ, ఏదైనా కూడా అందులో ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉంటాయి, గ్రూప్ 1 ఫేవరెట్ ఏరియాస్. వాటిని సెర్చ్ చేయలేకపోతున్నారు. వాటిని సెర్చ్ చేయాలంటే ఒక మెంటార్ ఉండాలి, ఒక గైడెన్స్ ఉండాలి. అది కూడా మిస్ అవుతున్నారు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఎక్కువ మంది స్టూడెంట్స్ మిస్టేక్, కరెంట్ అఫైర్స్ని మెంటల్ ఎబిలిటీని మనం ఒక సబ్జెక్ట్లో చూడకూడదు. అంటే ఒక 1 weekలో ఫినిష్ చేయాలంటే అవుతుంది. అది నెక్స్ట్ 90 days ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్కి వెళ్ళేసరికి మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ స్ట్రాంగ్ అవ్వగలం. సో ఈ రెండింటిని ఒకలా ట్రీట్ చేయాలి. మిగతా సబ్జెక్ట్స్ని సబ్జెక్ట్ వైజ్ ఫినిష్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది కూడా ఎక్కువ మంది చేసే మేజర్ మిస్టేక్. సో ఈ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయడం కోసం మేము తేబోతు ఇనిషియేటివ్ ఏంటంటే, డైలీ 1 hour ప్రిలిమ్స్ ఎగ్జామ్. అంటే December 20th నుంచి Feb 20th దాకా నెక్స్ట్ 60 daysలో కూడా ప్రతిరోజు మార్నింగ్ 8 to 9 AM ఈ 1 hourలో 60 బిట్స్ ఇస్తాం. సేమ్ గ్రూప్ 1 ప్యాటర్న్ ప్రకారంగానే లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్యాటర్న్ చాలా మారింది. వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ చాలా మారాయి. చాలా కామన్ సెన్స్ యూజ్ చేసి, ఫ్యాక్ట్ నాలెడ్జ్తో పాటు కాన్సెప్ట్స్ యూజ్ చేసి, మల్టిపుల్ స్టేట్మెంట్స్లో రైట్ను ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. సో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ తయారు చేసి డైలీ ఒక 60 questions ఇస్తాం. ఇది కన్సిస్టెంట్గా 8 to 9 టైంలో పెట్టడానికి కారణం ఏంటంటే, క్యాండిడేట్స్కి ఆ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, డైలీ ఆ టైంలో వచ్చి ఎగ్జామ్ రాయడం అనేది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ ప్రాక్టీస్ అనేది ఎంత ఇంపార్టెంటో, డైలీ ఒక టైం పెట్టుకొని మిస్ అవ్వకుండా రాయడం కూడా అంతే ఇంపార్టెంట్. దాని ఉద్దేశంలో పెట్టుకొని 8 AM 9 AM అయితే విజయవాడ అయినా హైదరాబాద్ అయినా మా బ్రాంచ్కి వచ్చి ఆ టైంలో ఎగ్జామ్ రాయడం అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు మీరు 2 places లేకపోతే ఆన్లైన్లో రాసినప్పటికీ కూడా ఆ టైంలో రాయండి. ఓన్లీ దెన్ యూ విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ ప్రాక్టీస్. మా ఇనిషియేటివ్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షెడ్యూల్. ఈ 60 days షెడ్యూల్ని కూడా మేము మీకు ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ ఉందనుకోండి, డైలీ మీరు రాసి 60 questionsలో 10 questions మెంటల్ ఎబిలిటీ ఉంటుంది డైలీ. ఎందుకంటే ఇది సబ్జెక్ట్ ట్రీట్ చేయకూడదు, డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ డైలీ మెంటల్ ఎబిలిటీ షెడ్యూల్ ఉంటుంది. ప్లస్ రిమైనింగ్ క్వశ్చన్స్లో 10 questions కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఒక వీక్ జూన్ కరెంట్ అఫైర్స్ అయితే, ఇంకో వీక్ జూలై అయితే, అలా షెడ్యూల్ ఉంటుంది. షెడ్యూల్ ఫాలో అవ్వండి. రిమైనింగ్ 40 questions మాత్రం సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. అంటే ఈ వారంలో హిస్టరీ క్వశ్చన్స్ వస్తే నెక్స్ట్ వీక్లో జోగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత ఎస్ఎన్టీ ఉంటుంది. ఆ రకంగా ప్రాపర్ షెడ్యూల్ ప్రకారంగా కూడా ఈ 60 questions ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు సిన్సియర్గా ఫాలో అయితే, మా షెడ్యూల్ ప్రకారంగా వెళ్తే 60 daysలో సిలబస్ అంతా ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ నెక్స్ట్ 1 month ఏం చేయొచ్చు అంటే, ఇనీషియల్గా టైం ఎక్కువగా స్పెండ్ చేయకుండా 1 hour ఎగ్జామ్ పెడతాం. బట్ లాస్ట్ 1 monthలో మాత్రం యాక్చువల్ ఫిలిమ్స్ ఎగ్జామ్ లాగానే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లాగానే 2 hours ఎగ్జామ్. 2 hours 120 questions అనేది ఆ ఇంటెన్సిటీ లాస్ట్ క్రియేట్ అయితే సరిపోతుంది. సో ఇంకొకటి, మన బ్రాంచెస్ హైదరాబాద్, విజయవాడలో కూడా మెంటర్స్ ఉంటారు, గైడెన్స్ ఇస్తుంటారు. ఎగ్జామ్ రాసిన తర్వాత డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ ఎగ్జామ్ అయిన వెంటనే కీతో పాటు డీటెయిల్డ్ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ మెంటర్స్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ప్లాన్ ప్రాబ్లం ఉన్నా కూడా విల్ రెక్టిఫై ఇట్. సో ఈ రకంగా ఈ ఇనిషియేటివ్ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని, కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది, షెడ్యూలింగ్ హెల్ప్ చేస్తుంది, గైడెన్స్ ఇస్తుంది, డైలీ ఎగ్జామ్ ప్రాక్టీస్కి హెల్ప్ చేస్తుంది, మెంటల్ ఎబిలిటీ, జీకే అనేవి డైలీ చేయాలి అనే దానికి హెల్ప్ అవుతుంది, సబ్జెక్ట్ వైజ్గా ఫినిష్ చేసి హెల్ప్ అవుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్నిటి హెల్ప్ అయ్యేలాగానే ఈ ఇనిషియేటివ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ డీటెయిల్స్ అలాగే రిజిస్ట్రేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మంత్లీ ఫీజ్ 2500 rupees ఉంటుంది. కానీ మెరిట్ స్టూడెంట్ ఎంకరేజ్ చేయడం కోసం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ 5 days ది టెస్ట్ సిరీస్ ఈజ్ ఓపెన్ టు ఆల్. అందరూ వచ్చి ఫ్రీగా రాయొచ్చు ఫస్ట్ 5 daysలో.
టాప్ 50 పర్ఫార్మర్స్కి మంత్లీ 1,500 రూపీస్తోనే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. ఆల్ ది బెస్ట్.